హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మనము ఫర్ ఎవర్లో వర్క్ తెలుసుకోవాలి మెయిన్గా జాయిన్ అయినప్పుడు, ఓకేనా? సో ఈ వీడియోలో ఏం చేస్తానంటే మీకు వర్క్ ఏం చేస్తారు, అసలు మీరు ఏం వర్క్ చేయాలి, ఓకే? మీరు జాయిన్ అయిన తర్వాత 260 కంప్లీట్ చేసుకుంటారు కదా, తర్వాత మీరు ఏం చేయాలో చెప్తా, ఓకేనా? దాని తర్వాత అందులో మీరు ఎలా సక్సెస్ అవ్వాలో కూడా చెప్తా, ఒక టిప్, ఓకే? నా వంతు అది నేను పాటించలేదు అందుకే చెప్తున్నా, ఎందుకంటే నేను పాటించలేదు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే మనకు అంత సక్సెస్ రాలేదు కాబట్టి. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేశారో కొన్ని వాళ్ళు చేసిన మిమిక్రీలు అవన్నీ కూడా మీకు చెప్తాను. సో జాగ్రత్తగా వినండి, ఓకేనా? ఫస్ట్ ఈ వీడియోలో చాలామంది అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దీనివల్ల ఎంత హానికరం తెలుసా? ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కిందన లైక్ బటన్ అలా టైప్ చేసేసి వీడియో స్టార్ట్ చేద్దామా? ఓకే, అండ్ వీడియో ఎండ్ దాకా చూడండి ఎందుకంటే బాగా యూజ్ అవుతుంది, ఓకే? సో ఫస్ట్ అండి, ఫర్ ఎవర్లో మీరు ఎలా జాయిన్ అవుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా జాయిన్ అవుతారు? ఒక ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఓవిలెక్స్ కానీ, ఆర్ స్నాప్చాట్ కానీ, దాని ద్వారా మీరు జాయిన్ అవుతారు. ఎలా జాయిన్ అవుతారు? ఒక జూమ్ మీటింగ్ అనే ఒక పెద్ద ప్రభావంతో మీరు స్టార్ట్ అవుతారు. సో ఒక 4 నుంచి మీకు ఆ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, మా ఈవినింగ్ టైము. దానికి మీరు అటెండ్ అవుతారు. 4కి 6కి ఒక మీటింగ్ ఉంటుంది, దానికి అటెండ్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుంది, ఏవో క్వశ్చన్స్ అడుగుతారు, దాన్ని ఆన్సర్ చేస్తారు, మీటింగ్ ఓకే అంటారు. మీరు రాంగ్ చెప్పినా కరెక్ట్ చెప్పినా వాళ్ళు ఓకే చేసేస్తారు, ఏదో ఒకటి అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంకో మీటింగ్ అంటారు. మొత్తం 3 days మీటింగ్స్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు మీకు ఏదో ఆఫర్ అంటారు. సో అది ఒరిజినల్ ప్రైస్నే మీకు ఎక్కువ ప్రైస్లా చెప్పేసి, సో మీకు ఎలాగలగా మీకు 30,000 ఎంతో కొంత అమౌంట్ తోటి మీరు 260 అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, 260 కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? వర్క్ 260 తర్వాత వర్క్ ఏంటో వాళ్ళు చెప్పరు. సో చెప్తే వెల్ గుడ్, ఎందుకంటే చెప్పిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళంటే ఇక వాళ్ళకి మనం ఏం చేయలేము. కాకపోతే మీరు జాయిన్ అవుతున్నారు, 260 కంప్లీట్ చేసుకున్నారు, చేసుకోక ముందే అడగండి వర్క్ ఏం చేయాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఇప్పుడు ఒకడు మీకు రాబాబు నీకు డబ్బులు ఇచ్చే పని చేయ అంటాడు. వాడు నీకు నచ్చని పని చెప్తాడు, అది నీకు రాని పని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తావు? అవునా కదా? కాకపోతే ఇక్కడ నువ్వు డబ్బులు ఇన్వెస్ట్ చేయవు నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అక్కడ డబ్బులు అంటే మీరు ప్రొడక్ట్స్ కొనుక్కొని చేసుకుంటున్నారు కాబట్టి, సో మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కాబట్టి మీరు టీం వర్క్ కానీ, ఆ టీం వర్క్ అంటే ఏంటి, ఆ వర్క్ ఏం చేయాలి అక్కడ అనేది మీరు తెలుసుకోవాల్సింది, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు టీం వర్క్ అంటే ఏంటి, ఈ వర్క్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కదా, మీరు జాయిన్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ ఇప్పుడు మీకు మీ నెంబర్ మీద మేము లీడ్స్ క్రియేట్ చేస్తాం, అంటే మీ ఫోన్ నెంబర్ తోటి వాళ్ళు కొన్ని లీడ్స్ అనేవి చేస్తారు, అండ్ థంబ్నెయిల్స్ చేస్తారు, పాంప్లెట్స్ ఉంటాయి కదా అవి తయారు చేస్తారు. అంటే మీకు ఎలా చెప్పాలంటే బ్రౌచర్ అంటారు చూసారా, బ్రౌచర్స్, యా, అక్కడ మీకు బ్రౌచర్లా చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అలా అని చెప్పి చేసేస్తారు. పార్ట్ టైం జాబ్ మీరు ఇన్ హౌస్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో ఇక్కడ మీకు ఇది అయిపోయిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వరు, మీకు ఎలా చేసుకోవాలో చెప్పరు. అలా చెప్పారంటే వెల్ అండ్ గుడ్, కాకపోతే అది కూడా మీకు చెప్పేస్తాను ఎలా చేసుకుంటారంటే. ఫస్ట్ ఇక్కడ మీకు బేసిక్గా స్కిల్స్ ఏం నేర్చుకోవాలో చెప్తా వినండి. ఎదుటోళ్ళతో ఫోన్లో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలండి, ఓకే? ఎలా మాట్లాడాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఫోన్ చేయగానే మనం మామూలు హలో చెప్పండి అలా కాకుండా కొంచెం ఇప్పుడు మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మనం ఎలా మాట్లాడతాం, ఒక కస్టమర్తో కానీ ఎవరితో కానీ ఎలా డీల్ చేస్తాం? హలో సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ దిస్ సో అండ్ సో కంపెనీ, సో ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. సో మీరు సార్ అలా కాదు, మళ్ళీ చెప్తాను. సో ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ అంటే మీరు కంపెనీ పేరు ఫర్ ఎవర్ అని చెప్పారు, వేరే కంపెనీ ఏదో చెప్పేస్తారు. సో కంపెనీ అని చెప్పేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ దిస్ కంపెనీ, డిడ్ యూ వాంట్ యు ఆర్ సర్చింగ్ కైండ్ ఆఫ్, అంటే మీరు ఇంగ్లీష్ ఓకే తెలుగులో కదా. సో నేను ఈ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానండి. సో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నారని తెలిసింది, సో పార్ట్ టైం వర్క్ గురించి. సో మా దగ్గర పార్ట్ టైం జాబ్స్ అండ్ వర్క్స్ ఉన్నాయండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే పార్ట్ టైంలో మేము మీకు ముందు ఇంట్రెస్ట్ ఉందంటే మీకు ఏంటి డెమో క్లాస్ కానీ లేదంటే మీకు మీటింగ్ కానీ మా సార్ తోటి అరేంజ్ చేస్తామండి అని చెప్పేసి వాళ్ళ డీటెయిల్స్ అని తెలుసుకోండి. ఏం డీటెయిల్స్ తెలుసుకోవాలనేది కూడా చెప్తాను. ఫస్ట్ వాళ్ళ నేమ్, ఓకే, వాళ్ళు ఏ ఊర్లో ఉంటారు, వాళ్ళ ఏజ్ తెలుసుకోండి, మెయిల్ ఐడి తీసుకోండి. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చదివారు, అండ్ ఇంతకుముందు ఎక్కడ ఎక్స్పీరియన్స్ ఉందో ఏం ఎక్స్పీరియన్స్ ఉందో తెలుసుకోండి. అన్ని ఎక్స్పీరియన్స్ తెలుసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే
వాళ్ళకి ఒక 2 మీటింగ్స్ అయిపోగానే వాళ్ళే అన్ని చెప్పేస్తారండి. ఫస్ట్ మీటింగ్ 4 o'clock మీటింగ్లోనే అనంత్ శ్రీనివాస్ సార్ అనే ఉంటాడు కదా ఆయన అని చెప్పేస్తాడు. మ్యాక్సిమం నాలెడ్జ్ పెట్టి ఉన్నోడైతే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అని తెలిసిపోతుంది. సో ఆ నెట్వర్క్ మార్కెటింగ్ మీద వాళ్ళు చెప్తారు, ఇన్ని వస్తున్నాయి అనగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళకి నిజం చెప్పాలంటే ఈ 4 o'clock మీటింగ్ 7 o'clock మీటింగ్ అయిపోయిన తర్వాత వాడికి నిద్ర రాదండి, కన్ఫామ్గా నిద్ర రాదు. వాడు అదే థింక్ చేస్తూ ఉంటాడు. ఇది బేసిక్ హ్యూమన్ సైకాలజీ అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కడికి అదే ఉంటుంది, అమ్మ అంత వాడు బిల్డింగ్ సంపాదించాడు, వాడు కార్ సంపాదించాడు అని ఒక అట్రాక్షన్. ఇప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళని అట్రాక్ట్ చేసి తెస్తున్నారు. సో అట్రాక్షన్ అట్లా అట్రాక్ట్ చేసి మాట్లాడేటట్టుగా వాళ్ళు ఒక స్కిల్ ఉంటుంది, అది కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నీ అయిపోతుంది, మీటింగ్ అన్నీ అయిపోతుంది, లాస్ట్లో మనకు పోతుంది చేశారా. లాస్ట్లో పోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను వినండి. సబ్స్క్రైబ్ చేసావా? సబ్స్క్రైబ్ చేసుకోవయ్యా, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే వినండి. ఏం చేస్తారంటే లాస్ట్కి సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు ఆఫర్ ఇచ్చేస్తారు, ఆఫర్ అని చెప్పి చేసేస్తారు. దాని తర్వాత సార్ ఇది మంచి ఆపర్చునిటీ, సో నేను కూడా చేసుకున్నాను అని మీ పేమెంట్ ప్రూఫ్లు వాళ్ళందరూ ఉంటాయి కదా, పెడితేనే ఉండండి పేమెంట్ ప్రూఫ్లు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 వీడియోలు అయిపోయినాయి అబ్బా, 4 o'clock 7 o'clock వీడియోస్ అయిపోయినాయి. దాని తర్వాత నువ్వు ఏం చేస్తావు, ఇప్పుడు ఆటో వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి కదా అవి పెట్టు, కన్ఫామ్గా వాడు కొంచెం అట్రాక్ట్ అవుతాడు. దాని తర్వాత నెక్స్ట్ చెయ్యి, ఇంకొంచెం అట్రాక్ట్ అవుతాడు. ఇంకా నెక్స్ట్ మన సెకండ్ డే వీడియోస్ అప్పుడు వాళ్ళు ఏం మీటింగ్ చెప్తారో నువ్వు అర్థం చేసుకోవాలి, ఏ మీటింగ్ ఏ టైం గురించి తెలుసుకోవాలి. ఆ మీటింగ్కి నువ్వు లింక్స్ పెడతా ఉంటారు కదా, ఆ టైమ్స్లో నువ్వు ఇప్పుడు వాళ్ళని అక్కడ ఆ లింక్స్ దగ్గర నువ్వు పెడుతూ ఉండాలి. ఇప్పుడు మీకు ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు ఏమేమి పెట్టాలి, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నువ్వేం ప్రూఫ్లు పెట్టాలి ఏంటని పెట్టాలి. అవన్నీ పెట్టేసామనుకో ఎగ్జాక్ట్గానే అసలు అదనమాట, వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి వాడికి అదే మైండ్ సెట్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, వాడి దగ్గర డబ్బులు ఉంటేనే చేయించుకోండి. ఓకే, తక్కువలో అయినా చేయించుకోండి, 5,000 అయినా. అంతేకాని మీరు లోన్లు తీసుకోండి, అవి చేసుకోండి ఇవి చేసుకోండి అని చెప్పకండి. ఎందుకంటే వాడు మీలాంటి మనిషే, వాడిని మోసం చేయడం తప్పు. ఓకే, అంటే మీరు అలా చేసుకొని వాడి తర్వాత సక్సెస్ అవ్వలేదు అనుకో, మీరు 5,000 చేస్తారనుకోండి, వాడి లక్ బాగుండి నిజంగానే ఎవరైనా బాగా జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు తర్వాత మళ్ళీ 2cc చేయించుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఎందుకంటే వాడు బాగా చేసుకున్నాడు కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు తెలుసా, ఇప్పుడు నీకు ఎలా వాళ్ళు నీకు మీటింగ్స్ అన్ని పెట్టి నీకు ఎలా చేశారో యాజ్ ఇట్ ఈజ్ నువ్వు అలాగా కాపీ చేసి నువ్వు కూడా వేరే వాడికి చేయడమే. ఓకే, మీటింగ్ గురించి ఇప్పుడు ఇక్కడ మెయిన్ సైకాలజీ ఏంటంటే కాపీ పేస్ట్ అండి. ఇప్పుడు నీకు నీ సీనియర్ ఎలాగా నేను గైడెన్స్ చేసి నిన్ను ఎలా నడిపిస్తున్నాడో నువ్వు వేరే వాళ్ళతో అలాగే చేసి వాళ్ళని గైడెన్స్ చేసి వాళ్ళతో ఒక టీం అనేది బిల్డ్ చేసుకోవాలి. ఆ టీం బిల్డ్ చేసుకొని నువ్వు వర్క్ చేసుకోవాలి. ఇందులో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ థింగ్ అండి టీంని పోగొట్టుకోకూడదు, టీంకి బాగా చూసుకోవాలి, టీంకి హెల్ప్ చేయాలి. అంతేగాని ఇందులో ఉన్న మేనేజర్లు కొంతమంది ఉంటారు, టీంకి పిచ్చి, అసలు ఎట్లా అంటే సపోర్టే ఉండదు కానీ సపోర్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తారు అనమాట. మేనేజర్లు కొంతమంది ఉన్నారు, సపోర్ట్ చేసినట్టు యాక్ట్ చేస్తారు, ఏం సపోర్ట్ చేయరు. ఎట్లా అంటే మీకు నిజంగా ఫర్ ఎవర్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది, కానీ మేనేజర్ల వల్ల చెడిపోతుంది. నువ్వు నీ మేనేజర్తో మాత్రం చేసుకున్నావు అనుకో పిచ్చి అయిపోతావు. నువ్వు వాళ్ళ కింద డౌన్ అవర్స్తో చేసుకో, వాళ్ళకి హెల్ప్ అయినట్టు ఉంటుంది, అలా హెల్ప్ చేసుకోండి. అంతేగాని మేనేజర్లతో చేయించుకున్నావు అనుకో నీకు ఇక అంతే. సో మేనేజర్తో వద్దు, కింద డౌన్ లెవెల్స్తో స్టార్ట్ చేసుకో, మంచిగా చేసుకో, అంతే. ఇంకోటి అంతే అండి, ఇది టీం వర్క్. ఇందులో నువ్వు జస్ట్ జాయిన్ చేయడమే అంతే. ఇంకా నేను ఇప్పుడు జాయిన్ చేయడం అంటే అలా అన్నారు, జాయిన్ చేయడం అంటే ఏం లేదండి, వాళ్ళని జాయిన్ చేసుకుంటే మీకు ఒక టీం బిల్డ్ అవుతుంది. టీం బిల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్ 4 levels. నువ్వు మేనేజర్ అవ్వడానికి 4 steps ఉన్నాయి. 2cc అయిపోయిన తర్వాత నువ్వు అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతావు, దాని తర్వాత నువ్వు సూపర్వైజర్ అవుతావు, దాని తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత మేనేజర్. ఓకే, ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ సూపర్వైజర్ అబ్బా, ఇప్పుడు నువ్వు సూపర్వైజర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇది జనవరి మంత్, ఇది ఫిబ్రవరి మంత్ అనుకుందాం. ఓకే, ఇది జనవరి మంత్లో నువ్వు 10 ccలు చేసావు అంటే 5 జాయిన్ చేసావు, 2cc కంప్లీట్ చేయొచ్చు. సో 10 మందికి జాయిన్, అదే 5 జాయిన్ చేస్తే 10 cc అయిపోయింది. నెక్స్ట్ ఫిబ్రవరి లోపల నువ్వు 15 cc చేయకపోతే జనవరిలో 10 cc కట్ అయిపోయి మళ్ళీ మేలో ఆ 10 cc చేస్తే నీకు వస్తుంది. అర్థమైందా? మళ్ళీ వింటావా? ఒకసారి మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ విను, ఓకేనా? లేదా మళ్ళీ చెప్పనా? ఓకే, మళ్ళీ వినండి, క్లారిటీగా చెప్తున్నా. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరిలో 10 ccలు చేసావు, ఫిబ్రవరిలో 15 cc చేయకపోతే లేదా 15 cc కన్నా ఎక్కువ చేస్తే 15 కన్నా ఎక్కువ చేసినా నువ్వు ఏమవుతావు? అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతావు. చెయ్యలేదు ఈ 2 months లోపల 25 cc నువ్వు ఈ 2 months లోపల చేయలేకపోతే ఫస్ట్ మంత్లో ఎన్ని సీసీలు ఉన్నాయి? 10 ఉండని, 15 ఉండండి,
ఒకటి ఉండండి. ఓకే, తీసేస్తారు. ఇక్కడ నీకు 15, ఇప్పుడు ఇది నీకు 10, ఇది కూడా 10 వచ్చింది అనుకో, అప్పుడు ఏమైంది, ఇది 10cc ఉంది, ఇది 10cc. ఈ జనవరి 10cc తీసేసాయి, ఫిబ్రవరి 10cc ఉంటుంది. ఈ మే లోపల మళ్ళీ నువ్వు 15cc చేసుకోవాలి. చేసుకోకపోతే మళ్ళీ ఇది 0. ఇప్పుడు ఇది 13cc అయింది అనుకో, 13 అలా అలా కౌంట్. 2 months లోపల నువ్వు ఏదైనా చేయాలి. అందుకే నువ్వు టీం బిల్డ్ చేసుకున్నావు అనుకో, నీ టీంలో వాళ్ళు 2cc చేసుకున్నా అది నీ దాంట్లో యాడ్ అవుద్ది. కాకపోతే మనీ రాదు, కాకపోతే యాడ్ అవుద్ది నీ దాంట్లో. సో అలాగా నువ్వు సూపర్వైజర్, అది అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వచ్చు. నువ్వు ఒక్కడే సాధిస్తానంటే అది అవ్వదు, కేవలం టీం వర్క్ వలన అయ్యిద్ది అది. ఇంకోటి భయ్యా, ఇదేదో కొంచెం అలా అలా ఉందంటే, ఇది నువ్వు చేసుకుంటే ఎక్సలెంట్, నువ్వు చేసుకోగలిగితే ఎక్సలెంట్, నువ్వు చేసుకోలేనంటే వదిలే, నువ్వు స్టార్టే చేయకు. ఓకే, మెయిన్ థింగ్ ఒక్కటి చెప్తా గుర్తుంచుకో. మెయిన్ థింగ్ ఇక్కడ నీకు డిసిప్లిన్ ఉండాలి. అంటే నువ్వు రోజు చేసుకోవాల్సిన వర్క్ చేయాలి. కాల్స్తో టార్చర్ ఉంటుంది. ఇలా సక్సెస్ అవ్వాలంటే కాల్స్తో టార్చర్ ఉంటుంది, మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళని సక్సెస్. నువ్వు అసలు వాళ్ళకు నువ్వు ఏది పడితే చేయాలి. ఇప్పుడు ఎలా అంటే కాల్స్ మాట్లాడుతూనే ఉండాలి, వాళ్ళని ఎలాగోలా లాస్ట్ వర్క్ తెచ్చేదాకా నీకు చెమటలు పడుతూనే ఉంటాయి, టెన్షన్ వస్తుంది, హెడేక్ వస్తుంది, హెయిర్ లాస్ అవుతుంది, ఆ టైప్లో అయిపోతుంది. కానీ ఒక్కసారి ఒక్కడిని జాయిన్ చేయించినా నీకు హార్ట్లో ఫుల్ ఖుషి అయిపోతావు. ఎందుకో చెప్తున్నాను తెలుసా, అంత హ్యాపీగా ఉంటుంది ఒక్కరిని జాయిన్ చేసినా. కాకపోతే ఒక్కరిని జాయిన్ చేయించినా వాళ్ళకి నిజం చెప్పి చేయి. నిజం చెప్పి చేయలేదు అనుకో, తర్వాత నీకు లాస్ అవుతుంది. వాడు వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు 2cc చేసుకుంటాడు, వాడు ఏమంటాడు, నువ్వు చెప్పలే నాకు నచ్చలే అని చెప్పి. ఒకవేళ వాడు వెళ్ళిపోయాడే అనుకో, నీకు లాస్ అయ్యే కదా. నెక్స్ట్ వాడు ఇంకో టీం బిల్డ్ చేయలేడు కదా. అదే నువ్వు చెప్పి చేసావనుకో, వాడు మంచిగా టీం బిల్డ్ చేసుకుంటాడు, దాని ప్రకారం నువ్వు కూడా బిల్డ్ అవుతావు. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే మనతో పాటు మన వెనకాల ఉన్న వాళ్ళు కానీ ముందు అందరినీ తీసుకెళ్దామని ఒక మైండ్ సెట్తో ఉంటే నువ్వు గెలుస్తావు, లేదు అంటే గెలవు. కాకపోతే నువ్వు ఈ ట్రిక్స్ యూస్ చేస్తేనే గెలుస్తావు బై. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా కదా, నువ్వు ఇక్కడ ఏంటంటే మా కార్లు అవన్నీ చూపిస్తేనే వస్తారు. నాలాగా జెన్యున్గా చెప్తే ఎవడు జాయిన్ అవ్వడు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక మీ ఇష్టం ఇక. కాకపోతే లాస్ట్లో అయినా ఏం చెప్పండి, కాకపోతే కార్లు అనేది వస్తుంది, కార్స్ కానీ అవన్నీ కానీ వస్తుంది. కాకపోతే నువ్వు ఆ పొజిషన్కి వెళ్తేనే వస్తుంది, అప్పుడు దాకా రాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా ఎలా వర్క్ చేసుకోవాలో. ఇలా వర్క్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి. కాకపోతే కొంచెం మంచిగా యూస్ చేసుకోండి, అంతేగాని తప్పులు చెప్పి ఏదో. ఇప్పుడు వాళ్ళు కార్ చెప్తే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అవగానే నీకు 2 కార్లు వస్తాయి, కార్ వస్తుంది, బిల్డింగ్ వస్తుంది అని చెప్పారనుకోండి, తర్వాత దాన్ని ఏదో ఒకటి చేస్తాడు. సో అలా చేయకండి. అండ్ చాలా మంది ఫరెవర్లో లాస్ కూడా అవుతున్నారు, కేవలం మేనేజర్స్ వల్ల అండ్ కరెక్ట్ గైడెన్స్ లేకపోవడం వల్ల. మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా, ఇప్పుడు సూపర్వైజర్లు ఎవరైనా చూస్తున్నా కూడా ప్లీజ్ అండి, మీరు అడిగేది ఒకటే, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు, చాలా సూపర్గా వర్కౌట్ అవుతుంది. సో ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ అమ్మలేకపోతే ఒకటే చెప్పండి, మీరు ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోండి, నాలెడ్జ్ తెలుసుకోండి. ప్రతి ఒక్కరు, చాలా మందికి ప్రొడక్ట్స్ గురించి తెలియదండి. మీరు ట్రై చేయండి అండి, ఎందుకంటే మీరు సూపర్వైజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ టైప్లో ఉన్నారండి. మీరు ట్రై చేస్తేనే యూ కెన్ బి సక్సెస్. ఓకే, అంటే మీరు అందరిని సక్సెస్ చేయగలుగుతారు. మీరు చెప్తే వాళ్ళు కూడా ఓకే ఈయనకి ఇంత తెలుసు, సో ఈయన మాటని వినొచ్చు అని ఉంటుంది. సో కొంచెం మీరు తెలుసుకొని వాళ్ళకి చెప్పండి. ఓకే, ఒకవేళ మీకు ప్రొడక్ట్స్ గురించి కావాలి అంటే కింద చెప్పండి ఏ ప్రొడక్ట్స్ కావాలో, ఐ విల్ కన్ఫర్మ్లీ ట్రై అండ్ నేను కన్ఫర్మ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు అండ్ సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పించినందుకు ఓకే, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. ఒకటే చెప్తాను, బీ హ్యాపీ అండ్ మంచిగా వర్క్ చేసుకోండి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమే, ఇంట్లో చేసుకోవచ్చు. ఎవరికి మనం అబద్ధం చెప్పినట్టు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ పార్ట్ టైమే. ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నావు, నీ ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు అది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది కదా, ఇది షేర్ చేయి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోస్ కావాలా ప్రొడక్ట్స్ గురించి ఏమైనా, మరి కింద కమెంట్ చేసేద్దాం మెల్లగా.